ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చేసిన మంచి చెబుదాం, ఇప్పటిదాకా మంచి చేసి చెప్పుకోలేకపోతున్నామని చంద్రబాబు గారు వీళ్ళంతా మంత్రులంతా బాధపడ్డారంట పురుషోత్తం రెడ్డి గారు. అదే టైంలో ఇంకోటి ఏంటంటే వాణిజ్య సంస్కరణలు అప్పట్లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అస్తవ్యస్తం అంట. అప్పట్లో గందరగోళంగా పన్నుల వసూళ్లు, పెరగని జిఎస్టీ అని రాస్తారు తెలుగుదేశం పత్రికలు. మీరు ఒప్పుకుంటారా పురుషోత్తం రెడ్డి గారు? నిజంగానే ఈ ఈ చేసిన మంచి చెప్పుకోలేకపోతున్నారా, ఎక్కువ చెప్పుకుంటున్నారా? అంటే దీంట్లో ఒక్కదాన్ని నేను సానుకూలంగా ఏం చూస్తానంటే, మంచిగా చెడ్డ పక్కన పెట్టేస్తే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం చేసుకుంటే మంచిది. ఇంకైనా దీని నుంచి గుణపాఠం నేర్చుకొని మన గురించి మనం చెప్పుకోకుండా 24 గంటలు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తే డబ్బులు వస్తాయని విషయం అర్థం చేసుకున్నట్టున్నారు. అంటే మన ప్రభుత్వం ఏం చేయబోతోంది, మేమేం చేయబోతాం, భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్తే ఎంతో కొంత ప్రజలు అర్థం చేసుకోవడం, కన్విన్స్ అవుతారు. వీళ్ళు అది మనేసి వీళ్ళు 1 year లో చేయని దానికంతా జగన్ కారణం. మీరు జగన్ ని విమర్శించడానికి ఇస్తున్న ప్రయారిటీలో 10% అన్నా మా ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్తే మంచిది. నేను అదే ఉంటుంది అసలు విషయం. లోపల బయటకి అట్ట చెప్తే బాగుండదు. కాబట్టి చేసింది మంచిది. మంచి కొమ్మినేని గారు మంచి చేస్తే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మంచి అంటే అర్థం ఏంటి? అమ్మఒడి పథకం ఇస్తే మీరు చెప్పాలా నా జోబులో డబ్బులు వచ్చేస్తాయి, ఒకరు చెప్పినా చెప్పిన డబ్బులు వచ్చేస్తాయి. రైతు భరోసా ఇంప్లిమెంట్ చేసేసారు అనుకోండి, చెప్పాలనా? చేసిన మంచి రైతు భరోసా ఏదో 20వ తారీఖు ఇస్తానని చెప్పారా? 20వ తారీఖు ఆయన ఏమనుకున్నా అంటే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి దాంట్లో కలిపిచ్చేద్దాం అని. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వాల. కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తారు. వాళ్ళ 14,000 రూపాయలు డివైడ్ చేసుకుంటారా, లేదా జగన్ గారి లాగా అంతే ఇస్తారా, ఏమి తెలియట్లా. ఇతిమిద్దంగా ఏం చెప్పట్లా. వాళ్ళు హామీ అయితే 20,000 ఒకేసారి ఇస్తాను. ఇప్పుడు 20,000 ఒకేసారి ఇచ్చారనుకోండి, మీరు చెప్పాలన్నా వాళ్ళ జోబులో పడిపోతుంది. కాదు, ఇప్పుడు మళ్ళీ వాయిదాల పద్ధతినే ఇస్తామని అంటున్నారు కదా. వాయిదా 3 పద్ధతులు కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా ఇస్తుంది కాబట్టి మేము కూడా అదే ఇస్తామని క్లియర్ చేసేసినాడు. 3 విషయాలు క్లియర్ చేసేసాడు. రైతు భరోసా అనేది మేము చెప్పినట్టయితే 20,000 ఒకేసారి ఇవ్వము, జగన్ గారి లాగానే ఇస్తాము. ఆ పదం ఆడకుండా అది చెప్పారు. తల్లి ఈ ఆడబిడ్డ అనేది ఇవ్వము, అది P4 కి అప్లై. చాలా స్పష్టంగా చెప్పారండి. నిరుద్యోగ వృత్తి స్కిల్ డెవలప్మెంట్ కి అనుసంధానం చేసేసినారు. ఆ 2 పథకాలు డైరెక్ట్ గా ఇవ్వని చెప్పేసినారు. ఇట్లాంటి విషయాలు చెప్పండి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు ఆ మాట. మీ P4 కి ఇవన్నీ అనుసంధానం చేస్తాము మీరు అని చెప్పు ఉండాలి కదా. ఏం సంబంధం అండి? P4 అంటే అర్థం ఏంటంటే ధనికులు పేదలకు సహాయం చేయడం కదా. ఇక్కడ ఆడబిడ్డ నీది అనేది 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వాడికి సహాయం. అది సేవ, ఇది సహాయం. మీరు దీంట్లో పేదరికం సంబంధం లేదు. ఎవరికైనా 18 ఏళ్ళ ఆడబిడ్డకి ఇచ్చేవాలి. ఇస్తారా ఎవరన్నా ఒకరు? 2, ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పొందే ఒక ఏర్పాటు. అది ఏ ప్రభుత్వం చేస్తుంది. అంతవరకు ఇచ్చేదే కదా నిరుద్యోగ వృత్తి. ఆ పని పూర్తయింది. మళ్ళీ ఇవ్వనని డైరెక్ట్ గా చెప్పకుండా చెప్పాడు. అందువల్ల నాకు సంతోషం ఏంటంటే ఈ 2 పథకాల పైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చెప్పినందుకు సంతోషం. మళ్ళీ దాని గురించి ఆశలు పెట్టుకునే అంతే కదా. దాని మీద లేనిపోయిన అసలు ఇంకా దీని మించి లేదని చెప్పేశాడు. సంక్షేమ పథకాలు ఈ 4, ఈ 2 దానికి అనుసంధానం చేశాం. ఇంకెవరు మాట్లాడొద్దండి, అది 4 మంది ఏదో చెప్పినాడు. నా పాయింట్ ఏంటంటే నిజాలు చెప్పండి. అంటే ఇప్పుడంతా చేసి ఇప్పటిదాకా మంచి చేసి చెప్పుకోలేకపోతున్నాం అని బాధపడ్డారంట. మంచి చేసి కాదు, జగన్ గురించి ఎక్కువ మాట్లాడి తప్పు చేసామనేది వాళ్ళు అనుకుంటారు. జగన్ గురించి ఎక్కువ తిట్టి ఆయన గురించి కారణాలు చెప్తే ఆయన గుర్తు వస్తున్నాడు. మనం చేసేది మనం మంచి అనే పదం పక్కన పెట్టేసి మనం చేసేది చెప్పుకుంటే మంచిది, అది కరెక్ట్. వాళ్ళు చేసేది చెప్పి వాళ్ళు చేయలేనిది చెప్పుకుంటే 2, వాళ్ళు చేసేది చెప్పాలి, వాళ్ళు చేయలేనిది చెప్పాలి. 2 జిఎస్టీకి సంబంధించి క్లియర్ గా అర్థం అవుతుంది కదా. కొమ్మినేని పాయింట్ ఏంటంటే జగన్ గారు అధికారులు ఉన్నప్పుడు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ప్రజల జోబులో డబ్బులు పెట్టాడు. సాధారణ లెక్కలు మాట్లాడు. చంద్రబాబు గారు చెప్పారు ఈ సంవత్సరం 35,000 నుంచి 40,000 కోట్లు పెట్టామని. 20,000 కోట్లు పెట్టలేదు కదా. ఆ 20,000 కోట్లు లాసే కదా జిఎస్టీ. ఇంకా అంతకుమించి లెక్క ఏం కావాలి? ఇదంతా కూడా మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ కి ఆపాదిస్తూ కథనాలు రాయటం, అది విశేషం. అదే తగ్గించుకుంటే మంచిదని చంద్రబాబు గారు చెప్పారు. మనం మంచి చెప్పుకుందాం అంటే మన గురించి మనం చెప్పుకుందాం, మనం చేయలేదు చెప్పుకుందాం. ఈ డైలాగ్ గాని మార్చుకుంటే ప్రభుత్వానికి మంచిది. రైట్. శ్రీధర్ గారు చేసిన మంచి చెప్పుకోలేకపోతున్నానండి. వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చాక చాలా మంచి పనులు చేశారు. ఎంత మంచి పనులు అంటే ఇంటింటికి రేషన్ పంపించే వాటిని రేషన్ కార్యక్రమాలు వ్యాన్లు ఎత్తేసారు. ఇంటింటికి ఉన్న వాలంటీర్ వ్యవస్థను ఎత్తేసారు. ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చినాయంటే విజయవాడ నడిబొడ్డులో సీఎం గారి ఇంటికి పక్కన వరదలు వస్తే దాదాపు 10 రోజుల పాటు ఆహారం కూడా సప్లై చేయలేనన్ని మంచి పనులు చేశారు. ఫుడ్ ప్యాకెట్లు కొట్టుకునే మంచి పనులు చేశారు. నిన్న యోగా అని చెప్పి మరి 300 కోట్లు అంటున్నారు. నిజమెంతో ప్రభుత్వమే చెప్పాలి. మ్యాట్లు కూడా వచ్చిన వాళ్ళందరికీ పంచకపోతే ఉన్న మ్యాట్లు లాక్కొని పరిగెత్తుకునే
మంచి పని చేశారు. సో ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ చెప్పుకోలేకపోతున్నారు. సో అవన్నీ చెప్పుకుంటే చాలా బాగుంటుంది. రైతులకి గిట్టుబాటు రేట్ అంటే ఇవ్వలేదు. మేము చాలా ఇచ్చాము, రైతులంటే 273 కోట్లతో పొగాకు రైతును ఆదుకున్నామని ఏ అంటున్నారు. విధంగా దేశ చరిత్రలోనే ప్రథమని కూడా ఆయన చెప్పారు. అవునండి, 273 కోట్లు ఆదుకున్నారు. మీరు ఏ రేటు మీద కొన్నారు? పోయిన సంవత్సరం ఉన్న రేట్ ఏంటి, అంత ముందు సంవత్సరం ఉన్న రేట్ ఏంటి? అది కదా మీరు చెప్పాల్సింది. 273 కోట్లు ఇచ్చామంటే ఎన్ని లక్షల మంది రైతులకు ఇచ్చారు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అసలు బండారం బయటకు వస్తుంది ఒకటి. రెండోది వచ్చేసేటప్పటికి పన్నుల విధానం అస్తవ్యస్తం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను విజనరీ, నేను అడ్మినిస్ట్రేటర్, నేను గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 2018-19 ఆర్థిక సంవత్సరం దిగిపోయేటప్పుడు యావరేజ్న 31,000 కోట్ల రూపాయలు జిఎస్టీ రెవెన్యూ అండి ఆంధ్రప్రదేశ్కి. ఇవాళ అది 54,000 కోట్లకి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 54,000 కోట్లు చేరారు. అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు జగన్ గారి హయాంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరోనా ఉన్న 2 సంవత్సరాల టైంలో కూడా తీసేసినా కానీ మనం పెరిగాం. ఆ 54,000 కోట్లు తేవటానికి 300 కోట్లు బొక్కపడింది ఈ సంవత్సరం. ఏది ఫస్ట్ 3 నెలలు విపరీతమైన గ్రోత్ ఉంటే ఆ 3 నెలలు తీసేస్తే ఇంకొక 700-800 కోట్లు మైనస్లో ఉండేది ఈ ప్రభుత్వం. సో ఆ విధంగా వీళ్ళ పాలన ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు చేసిన మంచి పనులు చెప్పుకుంటాం, మేము చాలా చేసామని చెప్తారు. కేంద్రం నుంచి గ్రాంట్లుగా వచ్చేవి కూడా తెచ్చుకోలేకపోయారండి. సో ఇలాంటి అసమర్థ ప్రభుత్వం, ఇంత చేతగాని చేవలేని ప్రభుత్వం ఇన్ని పెట్టుకొని మేము చేసిన మంచి పనులు చెప్పుకోలేనంటే ఇలాంటివన్నీ కూడా చెప్పుకోండి. చెప్పుకుంటే కదా ప్రజలు ఏం చేశారు